శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూరడంతో వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ టన్నెల్లో కార్మికులు చిక్కుకున్న ప్రాంతం వరకు వెళ్లడానికి సహాయక బృందాలకు వీలు కావట్లేదు. సొరంగ మార్గం ద్వారా 12 కిలోమీటర్ల మేరకు వ్యాగన్లలో వెళ్లడానికి వీలుంటుంది. తర్వాత వ్యాగన్లు వెళ్లడం కష్టమని చెబుతున్నారు. అక్కడి నుంచి అవసరమైతే డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. డీ వాటరింగ్ కోసం టన్నెల్ లోపల 5 దశలో జనరేటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాలరీస్ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలకు ఘటనా స్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నడుచుకుని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీటి ఉధృతికి టన్నెల్ బోర్డు మిషన్ 80 కిలోమీటర్ల వెనక్కి వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడిందని పేర్కొన్నాయి. ఈ 200 మీటర్ల గ్యాప్ లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నారు. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామన్నారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎం కు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. 2 ఇంజనీర్లు, టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు. ముందుగా పేరుకుపోయిన మట్టి, బురద, నీటిని తోడిన తర్వాత టీబీఎం మిషన్ ని తొలగిస్తే చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీయవచ్చని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందంతో పాటు మంత్రి జూపల్లి సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్లు లోపలికి వెళ్లాయి. అయితే మరో 1/2 కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వాటర్ ఫ్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడడంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించడంతో టన్నెల్లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటుకి చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూరడంతో వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ టన్నెల్లో కార్మికులు చిక్కుకున్న ప్రాంతం వరకు వెళ్లడానికి సహాయక బృందాలకు వీలు కావట్లేదు. సొరంగ మార్గం ద్వారా 12 కిలోమీటర్ల మేరకు వ్యాగన్లలో వెళ్లడానికి వీలుంటుంది. తర్వాత వ్యాగన్లు వెళ్లడం కష్టమని చెబుతున్నారు. అక్కడి నుంచి అవసరమైతే డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. డీ వాటరింగ్ కోసం టన్నెల్ లోపల 5 దశలో జనరేటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాలరీస్ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలకు ఘటనా స్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నడుచుకుని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీటి ఉధృతికి టన్నెల్ బోర్డు మిషన్ 80 కిలోమీటర్ల వెనక్కి వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడిందని పేర్కొన్నాయి.
ఈ 200 మీటర్ల గ్యాప్ లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నారు. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామన్నారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎంకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. 2 ఇంజనీర్లు, టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు. ముందుగా పేరుకుపోయిన మట్టి, బురద, నీటిని తోడిన తర్వాత టీబీఎం మిషన్ ని తొలగిస్తే చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీయవచ్చని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందంతో పాటు మంత్రి జూపల్లి సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్లు లోపలికి వెళ్లాయి. అయితే మరో 1/2 కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వాటర్ ఫ్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడడంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించడంతో టన్నెల్లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటుకి చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది.